అండ్ ఈరోజు మనకి కాపరా లొకేషన్లో G+2 ఇండిపెండెంట్ హౌస్ అయితే సేల్కి వచ్చిందండి. సో ఇది ఒక టోటల్ కమ్యూనిటీలో మనకు ఒక ఇండిపెండెంట్ హౌస్ అయితే సేల్కి వచ్చింది. సో ఫ్రంట్ వ్యూ ఎలివేషన్ అయితే ఉందో అది మీరు ఫస్ట్ చూస్తున్నారు. సో ప్రాపర్టీ ఒక స్క్వేర్ యార్డ్స్ విధంగా చూసుకున్నట్టయితే మీకు 180 స్క్వేర్ యార్డ్స్ ఈస్ట్ ఫేసింగ్ బిల్డింగ్ అండి. ఎంట్రన్స్ విధంగా చూసుకున్నట్టయితే సో చాలా ప్రాపర్గా వీళ్ళు అనేది కన్స్ట్రక్షన్ అయితే చేశారు. సో ప్రతి ఒక్క డీటెయిల్స్ అయితే నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. సో కొత్తగా ఛానల్ ఎవరైతే విజిట్ అయ్యారో ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ ద్వారా మీ సపోర్ట్ అయితే తెలియజేయండి. సో ఈరోజు నేను ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో అది కాపరా లొకేషన్లో ఉన్న మనకు ఒక ఇండిపెండెంట్ హౌస్ గురించి అయితే నేను చూపిస్తున్నానండి. సో టోటల్గా మీరు చూసుకున్నట్టయితే ఇది కార్ పార్కింగ్ ఏరియా స్పేస్ అనేది నేను మీకు ఫస్ట్ కవర్ చేస్తున్నాను. గ్రౌండ్ ఫ్లోర్లో వచ్చేసి మీకు ఒక 1 BHK ఫ్లాట్, అది రెంటల్ లేదా మీరు సెక్యూరిటీ ఎవరన్నా మీకు మెయింటెనెన్స్ చేసే వాళ్ళు ఉంటే ఇంటికి వాళ్ళకైతే మీరు గ్రౌండ్ ఫ్లోర్లో అయితే ఇచ్చుకోవచ్చండి. సో నేను మీకు కవర్ చేస్తాను అదొకసారి. లివింగ్ హాల్, మీకు లెఫ్ట్ సైడ్లో కిచెన్ యూనిట్ అండ్ ఒక బెడ్రూమ్ అండ్ ఒక కామన్ వాష్రూమ్ అనేది ప్రొవైడ్ చేశారు. అండ్ ఈ కిచెన్ యూనిట్కి మీకు అటాచ్డ్గా యూటిలిటీ స్పేస్ అనేది ప్రొవైడ్ చేశారు. సో ఇది మీరు కావాలనుకుంటే రెంట్కైనా ఇచ్చుకోవచ్చు. సో రెంటల్ ఇన్కమ్ విధంగా చూసుకున్నట్టయితే ఈ ఏరియాలో ప్రజెంట్ మీకు 8 to 9 మధ్యలో అయితే 1 BHK ఫ్లాట్కి అయితే నడుస్తుందండి. సో యాజ్ ఏ ఇండిపెండెంట్ హౌస్ కాబట్టి కొంచెం వాల్యుయేషన్ అయితే పెరుగుతుంది. అపార్ట్మెంట్లో అయితే కొంచెం వాల్యుయేషన్ అయితే తగ్గే స్కోప్ అయితే ఉంటుంది. సో ఇప్పుడు మనం మళ్ళీ కార్ పార్కింగ్ స్పేస్కి అయితే వచ్చాము. అండ్ ఇండివిజువల్ బోర్ అయితే ఉందండి. సో ఈ ప్రత్యేకంగా ఈ ఇంటికి చూసుకున్నట్టయితే మనకి ఇండివిజువల్ బోర్ అయితే ఉంది. అండ్ 2 కార్ పార్కింగ్ స్పేస్ పట్టేంత ప్లేస్ అయితే మనకు ప్రొవైడ్ చేశారు. అండ్ మీ కిచెన్ యూనిట్ నుంచి బ్యాక్ సైడ్లో ఏదైతే చూపించానో ఇందాక యూటిలిటీ స్పేస్ అనేది వీళ్ళు ఈ విధంగా అయితే ప్రొవైడ్ చేశారు. సో మీకు ఒక వాల్ అయితే కవర్ చేశారండి, దానివల్ల అవుట్ సైడ్ వ్యూ అయితే కనిపించదు. అండ్ ప్రత్యేకంగా ఎలక్ట్రికల్ సప్లైస్ అండ్ అదేవిధంగా మీకు బోర్వెల్ కనెక్టివిటీ అయితే ఉందో అవన్నీ వీళ్ళు ఇక్కడ ప్రొవైడ్ అయితే చేశారండి. ఆల్మోస్ట్ ఇప్పుడు మనకి ప్రాపర్టీ రెడీ టు మూవ్ పొజిషన్లో అయితే ఉంది. మీకు ఫస్ట్ ఫ్లోర్లో అండ్ సెకండ్ ఫ్లోర్లో వచ్చేసి డూప్లెక్స్ ఫ్లాట్ విధంగా వీళ్ళైతే ప్లాన్ చేశారు. అండ్ అవుట్ సైడ్ పొజిషన్ ఏదైతే ఉందో గ్లాస్ ఎలివేషన్ ద్వారా అయితే ప్రొవైడ్ చేశారండి. హ్యాండ్ రైలింగ్ మీరు చూడవచ్చు. వీళ్ళు టోటల్గా వాడిన మటీరియల్స్ వచ్చేసి క్వాలిటీ ఆఫ్ మటీరియల్స్ చాలా బాగా వాడారు. అండ్ SS హ్యాండ్ రైలింగ్ మీకు గ్లాస్ ఎలివేషన్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ చుట్టూ సరౌండింగ్ లొకేషన్లో చూసుకున్నట్టయితే మీకు ఆల్మోస్ట్ G+2 బిల్డింగ్సే ఉన్నాయండి. సో మీరు చూడొచ్చు ఏరియా సరౌండింగ్ లొకేషన్ చాలా పీస్ఫుల్గా ఉంటుంది. అండ్ నియర్ బై కమ్యూనిటీస్ విధంగా చూసుకున్నట్టయితే మీకు కట్టమైసమ్మ టెంపుల్కి చాలా నియర్ బై అవుతుంది. తిరుమల శివపూరి వ్యాలీ అని ఒక గేటెడ్ కమ్యూనిటీ అయితే నియర్ బైలో రావడం అయితే జరిగింది. అండ్ జనప్రియ ఏదైతే గేటెడ్ కమ్యూనిటీ ఉందో మనకి జనప్రియ దగ్గరలో వస్తుంది. అండ్ మీకు కాపురం మండల్ రెవెన్యూ ఆఫీస్ అనేది చాలా నియర్ బై లొకేషన్లో ఉందండి. అండ్ స్కూల్స్ విధంగా చూసుకున్నట్టయితే మీకు విజయ హై స్కూల్ అనేది నియర్ బైలో వస్తుంది. అండ్ టువర్డ్స్ ఎల్లారెడ్డి కూడా రోడ్ ఏదైతే ఉందో అది మీకు జస్ట్ 500 to 800 మీటర్ డిస్టెన్స్లో రావడం అయితే జరిగింది. అండ్ టోటల్గా మనకి ఫస్ట్ ఫ్లోర్లో ఏ విధంగా వీళ్ళు ప్లాన్ చేశారనేది కవర్ చేస్తున్నాను మీకు. ప్రత్యేకంగా వీళ్ళు ఒక పూజా యూనిట్ అనేది ప్రొవైడ్ చేశారండి. మీరు చూడవచ్చు ఇది వచ్చేసి మీకు పూజా యూనిట్. అండ్ ఈరోజు నేను ప్రాపర్టీ అయితే పోస్ట్ చేశానో అది కాప్రా సైనిక్పూరి లొకేషన్లో అండ్ రాంపల్లి ఏరియాలో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళకైతే వర్తబుల్ అవుతుంది. మేజర్గా ECI లొకేషన్లో ఎవరైతే ప్రిఫర్ చేసే వాళ్ళు ఉన్నారో ఈ ఏరియాస్లో అయితే మనకి కొన్ని రీజనబుల్ రేట్లో అయితే వీళ్ళు కోట్ చేస్తున్నారు ప్రజెంట్ మార్కెట్లో. సో ఆల్మోస్ట్ మీకు ప్రైస్ విధంగా చూసుకున్నట్టయితే G+2 ఇండిపెండెంట్ హౌసెస్ 1.8 నుంచి వెళ్ళి 2.2 మధ్యలో కోట్ చేస్తున్నారండి. అండ్ SFT విధంగా చూసుకున్నట్టయితే మీకు ఆల్మోస్ట్ 3500 to 4500 SFT వరకు అయితే మీకు బిల్డింగ్ ఒక సూపర్ బిల్డప్ ఏరియా అయితే రావడం అయితే జరుగుతుంది. సో ఇది టాప్ ఎలివేషన్లో ఒకసారి నేను కవర్ చేస్తున్నాను. సో ఈ ఫస్ట్ ఫ్లోర్ నుంచి వెళ్ళి మనకి సెకండ్ ఫ్లోర్కి వెళ్ళడానికి వీళ్ళు డూప్లెక్స్ ఫ్లాట్ విధంగా అయితే ప్లాన్ చేశారు. అండ్ ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసి ఇది ఫస్ట్ బెడ్రూమ్ అనేది నేను మీకు కవర్ చేస్తున్నాను. అండ్ ప్రత్యేకంగా వీళ్ళు ఫాల్ సీలింగ్ దగ్గర ఉండి చేయించి మీకు ఫ్లాట్ని అయితే సేల్ చేస్తున్నారండి. సో మీరు చూడొచ్చు ఈ బెడ్రూమ్కి ఒక అటాచ్డ్ వాష్రూమ్ అనేది ప్రొవైడ్ చేశారు. అండ్ అదేవిధంగా మీకు డ్రెస్సింగ్ యూనిట్ అయితే రావడం అయితే జరిగిందండి. అండ్ ఈ ప్రాపర్టీ వచ్చేసి మీకు కాపరా లొకేషన్లో లొకేట్ అయ్యి ఉంది. 180 స్క్వేర్ యార్డ్స్ ఈస్ట్ ఫేసింగ్ అనేది మనకి ప్రాపర్టీ ఒక ఫేసింగ్ విధంగా అయితే వస్తుందండి. అండ్ నియర్ బై లొకేషన్లో మీకు మున్సిపల్ పార్క్స్ అయితే ఉన్నాయి. అదేవిధంగా డీమార్ట్ కూడా ఉంది.
జనప్రియ సితారా అనే మనకి గేటెడ్ కమ్యూనిటీస్ కూడా ఉన్నాయి. జనప్రియ లేక్ లేక్ ఫ్రంట్, జనప్రియ సితారా A1. సో చుట్టూ సరౌండింగ్ లొకేషన్లో మంచి డెవలప్మెంట్ గ్రోత్ అయితే ఉందండి. సో ఇది వచ్చేసి మనకి సెకండ్ ఫ్లోర్లో చూపిస్తున్నాను నేను మీకు. సెకండ్ ఫ్లోర్లో లివింగ్ వాల్ అనేది నేను మీకు కవర్ చేస్తున్నాను. అండ్ సిట్అవుట్ బాల్కనీ అనేది ప్రొవైడ్ చేశారు వీళ్ళు అదే విధంగా. అండ్ ఈ సెకండ్ ఫ్లోర్లో మనకి 2 బెడ్రూమ్స్ అయితే రావడం జరిగింది. సో టోటల్ కన్స్ట్రక్షన్ విధంగా చూసుకున్నట్టయితే వీళ్ళు రెడ్ బ్రిక్ ద్వారా కన్స్ట్రక్షన్ అయితే చేశారండి. ఇది వచ్చేసి మీకు సిట్అవుట్ బాల్కనీ అనేది వస్తుంది. చాలా స్పేషియస్గా వచ్చిందండి బాల్కనీ అయితే. అండ్ ఇది వచ్చేసి ఒక బెడ్రూమ్. అండ్ ఈ బెడ్రూమ్కి మనకు ఒక అటాచ్డ్ వాష్రూమ్ అయితే రావడం జరిగింది. సో టాప్లో ఫాల్ సీలింగ్ కూడా ప్రొవైడ్ చేశారు. ఎలక్ట్రికల్ అప్లయన్సెస్ కూడా కంప్లీట్ అయిపోయింది ఆల్మోస్ట్. ఇప్పుడు ప్రాపర్టీ అయితే రెడీ టు మూవ్ పొజిషన్లో ఉందండి. సపోజ్ మీరు డైరెక్ట్ వెళ్ళి లోన్ ద్వారా కూడా ప్రాపర్టీ పర్చేజ్ చేసుకునే అవకాశం అయితే ఉంది. సపోజ్ లోన్ నుంచి ఎవరైనా చూసే వాళ్ళు ఉంటే గిట్లా మీకు 70 to 80% వరకు లోన్ అయితే వస్తుందండి. సో డైరెక్ట్ ఓనర్ త్రూనే మీకు ప్రాపర్టీ అయితే సేల్కి వస్తుంది. అండ్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చిన కాంటాక్ట్ నెంబర్కి అయితే మీరు కాల్ చేసి సైట్ని అయితే విజిట్ చేయండి. అండ్ సరౌండింగ్ నియర్ బై లొకేషన్స్లో మరికొన్ని ప్రాపర్టీస్ ఉన్నాయి. సో ఆ ప్రాపర్టీస్ కూడా మీకు ఒకసారి చూపించడం అయితే జరుగుతుందండి. అండ్ నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఈరోజు నచ్చినట్టయితే లైక్ ద్వారా మీ సపోర్ట్ అయితే తెలియజేసి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరికొన్ని ప్రాపర్టీస్ ఇదే విధంగా కాప్రా లొకేషన్, సైనిక్పూరి, రాంపల్లి లొకేషన్స్లో ఆల్రెడీ కొన్ని వీడియో షూట్స్ అయితే కంప్లీట్ చేశాము. ఆ ప్రాపర్టీస్ కూడా మీకు రెగ్యులర్గా పోస్ట్ చేయడం అయితే జరుగుతుంది. సో ఇది థర్డ్ బెడ్రూమ్ అనేది కవర్ చేస్తున్నాను. థర్డ్ బెడ్రూమ్కి అటాచ్డ్ వాష్రూమ్స్ అయితే ప్రొవైడ్ చేశారు. సో బెడ్రూమ్స్ అయితే చాలా స్పేషియస్గా వచ్చాయి. అండ్ మీకు షెల్ఫ్స్ అయితే ఎక్కడ కూడా ప్రొవైడ్ చేయలేదండి. సో టోటల్గా మీరు వుడ్ వర్క్ ఏదైతే ఉందో మోడ్యులర్ ద్వారానే మీరు వుడ్ వర్క్ అయితే చేయించుకోవాలి. అండ్ హ్యాండ్ రైలింగ్ ఏదైతే ఉందో మీకు సైడ్ వచ్చేసి మీకు గ్లాస్ ద్వారా వీళ్ళు హ్యాండ్ రైలింగ్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ టాప్లో SS హ్యాండ్ రైలింగ్ అనేది ఇవ్వడం అయితే జరిగింది. అండ్ ఇప్పుడు మనం పెంట్ హౌస్కి వచ్చామండి. అండ్ టాప్ వ్యూ నుంచి నేను మీకు ఒకసారి కవర్ చేశాను. అండ్ సపరేట్గా మీరు ఇది కావాలనుకుంటే ఒక రూమ్ ద్వారా అనేది మీరు మేనేజ్ చేసుకోవచ్చు. లేదనుకుంటే మీకు నచ్చినట్టుగా మీరు ఏమైనా ఆల్టర్నేట్గా అయితే ప్లాన్ చేసుకోవచ్చు. అండ్ చుట్టూ సరౌండింగ్ లొకేషన్ మీరు చూడొచ్చండి. మొత్తం ఇండిపెండెంట్ హౌస్ కల్చర్ అనేది ఈ ఏరియాలో ప్రజెంట్ రన్నింగ్ ఉంది. అండ్ అదేవిధంగా మంచి మంచి గేటెడ్ కమ్యూనిటీస్ అయితే ఈ ఏరియాలో అయితే రావడం జరిగింది. సో టోటల్గా స్పాట్ లైట్స్ అయితే ప్రొవైడ్ చేశారండి. మీకు ఈ వ్యూలో ఏదైతే ఉందో మీకు స్పాట్ లైట్స్ అయితే ప్రొవైడ్ చేశారు. మంచి టాప్ వ్యూలో గార్డెన్ అయితే ప్రొవైడ్ చేసుకోవచ్చు. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. రేపు మరో మంచి ప్రాపర్టీతో అయితే నేను అందుకుంటాను. అండ్ లైక్ ద్వారా మీ సపోర్ట్ అయితే తెలియజేస్తారని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.